జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 10-11-2025 రోజున విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజులు ట్రైనింగ్ తీసుకున్న కళాకారులు వివిధ రంగాల్లో సంగీత, సాహిత్య, నాట్య, నాటక, ఆట, పాట, నాటకాలతో కళాకారులు ప్రేక్షకులను ఎంతో ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మాస్టర్ జీ గారు వ్యవహరించడం జరిగింది. వివిధ రంగాలతో పాటు అనేక అంశాలను ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పదవి బాధ్యతలు నిర్వహించిన విశ్వత న్యాయమూర్తి వి ఈశ్వరయ్య గారు హాజరు కావడం జరిగింది. విశిష్ట అతిథిగా బీజేపీ నాయకులు చింత సాంబమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ నుండి వైసీపీ పార్టీ చింతపల్లి గురుప్రసాద్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ తలకొక్కుల రాజు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ గోవింద్ నాగరాజు, విజ్ఞానదర్శిని రమేష్, సురభి, శాంతలక్ష్మి మరియు శాంతకుమారి, కవులు, కళాకారులు, నాట్యమండలి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మాస్టర్జీ గారి మనస్సులో పుట్టి వారి వయస్సుతో పాటు పెరిగినటువంటిది విశ్వజన కళామండలి. వారు అనేక కళారూపాలకు ప్రతీక. మా కాలంలో మేము చూసాం వారిని. గద్దర్ గారు ఎట్లయితే ఒక జానపద వేషాన్ని వేసుకున్నారో, వీరు కూడా ఒక కోయదొర వేషం వేసుకొని కుయ్యో 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 కుర్రో అనే ఒక ఊత పదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి వారు. జనార్య మండలి లోపలనే కూడా అనేక బాలలకు ఆయన బాణిని అందించిన వారు. అంతేకాకుండా మనం ఈనాడు చూస్తే ఈ జానపద గేయాలు, జానపద పాటలు ఈ పల్లవులో ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అనేది ఒక పేరే తీసుకుంటే వారు అనేక పరిశోధనలు చేసినారు. వారి పరిశోధన లోపల ఏంటంటే ఈ జానపద కళ, నృత్య, గాయ దీనికి సంబంధించినటువంటి అన్ని రంగాలను గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి వారి జీవితాలతోని మమేకమై వారి నుండి వచ్చినటువంటి ఆ బాణీలను తీసుకొని ఆధునిక కాలానికి సంబంధించినటువంటి ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేసేందుకు వాటిని వాడుకొని తనదైన శైలి లోపల అనేక రంగాల లోపల అద్భుతమైన పాటలను రచించినటువంటి మేధావి మాస్టర్జీ గారు. అందుకనే వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము ఈ మహనీయుల జన్మదినాల సందర్భంగా, అంటే పూలే కానీ లేదా అంబేద్కర్ గారే కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే కానీ ఇట్లా అందరికి సంబంధించినటువంటి దాన్ని మూలవాసుల మాసోత్సవం చేస్తూ ఉంటారు. ఆ మాసోత్సవం లోపల ప్రత్యేకంగా ఇలాంటి పెద్ద పెద్ద హాళ్ళ లోపల చేసే బదులు వారికి నేను ఒక సూచన ఇచ్చింటి. వీటన్నిటిని కూడా ఈ పల్లెల లోపలనే కానీ లేక పట్టణాల్లో ఉన్నటువంటి బస్తీల్లో ఏర్పాటు చేయగలిగితే వాటికి మంచి ప్రాచుర్యం ఉంటుంది అనేది చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించి గత 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడున్న అనేక నిరుపేద బస్తీల లోపల ఈ మహనీయుల యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క మాసోత్సవాలను జరగడం జరిగింది. దాంట్లో కూడా నేను ఒక 6-7 రోజుల పాటు ఆ ఎక్స్టెన్షన్ లెక్చర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 28 నుంచి 29 మంది మూలవాసుల మహాపురుషులకు సంబంధించినటువంటి మహనీయులకు సంబంధించి అనేక గాథలను చెప్పడం జరిగింది. దాంట్లో కూడా నేను కూడా నిత్య విద్యార్థిగా ఆ వారం 15 రోజులు పుస్తకాలు చదవడం మాత్రమే నా వంతైంది. కారణం ఏంటంటే 1 గంట పాటు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇవ్వాలనుకుంటే మినిమం ఒక 2 రోజుల పాటు పరిశోధన చేయాల్సి వస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విషయాల లోపల నేను మొన్న కూడా చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తా. ఏంటంటే నాది ప్రాపర్ గజ్వేల్. మా మాస్టర్జీ గారు కూడా అంటారు నా మాయిముంత కూడా గానే ఉందని. మాయిముంత అంటే ఆ కాలపు జనాలకు అందరికి తెలిసి ఉండాలి. సో మనం అనేది ఏంటంటే వారిని ఆ కాలం నుంచి నేను చూస్తూ ఉన్నా. అయితే గజ్వేల్కు నేను వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలం లోపల అక్కడ ఒక
గుర్రపైన ఒక వ్యక్తి బొమ్మ కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ఈ గల్లీ ఏంది అంటే గుర్ర బొమ్మ గల్లీ అంటారు. నాకు అర్థం కాలేదు గుర్ర బొమ్మ గల్లీ ఏంది. ఆ తర్వాత కాలంలో నేను ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ లోపల బసవేశ్వరుని యొక్క చరిత్రను చెప్పడం అనేది జరిగితే అప్పుడు దాని మీద నేను పరిశోధిస్తే అంత అద్భుతీయమైనటువంటి వ్యక్తి, కుల తరతమ భేదాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆ మహనీయుని యొక్క ఆ యొక్క విగ్రహాన్ని ఇక్కడ గుర్రబొమ్మగా మార్చిరని అక్కడ నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ సోదరులతో అందరితో చెప్పా, చూడవా ఇది బుర్రబొమ్మ కాదు, ఒక మహనీయుని యొక్క విగ్రహము. ఆ మహనీయునికి సంబంధించినటువంటి ఆ విషయాలను మనం తెలుసుకోవాలి. మీరు ఆ గుర్రబొమ్మ అనేది మర్చిపోమంటే నిన్న నేను పోయేసరికి మహాత్మా బసవేశ్వరుడు అని ఒక పెద్ద ఒక ట్యాగ్ పెట్టగలిగితే అప్పుడు వాళ్ళకి అర్థమైనట్టుంది. అంటే ఈ మహనీయుల యొక్క ఈ మండలి స్థాపించి అనేక ఉద్యమాలకు తోడు నీలుగా నిలిచిన కళాకారులు ఎంతోమంది వందలాది వేలాది మందిని కళాకారులు తయారు చేసిన మాస్టర్జీకి ప్రత్యేక వందనం చెప్తున్నాం. ఎందుకంటే అది దళిత కళామండలి నుంచి విశ్వ కళామండలి చేయాలని గొప్ప సంకల్పంతో, విశ్వజన కళామండలి చేయాలని గొప్ప సంకల్పంతో అన్న ముందుకు నడిచి ఒక కళా పాటలే కాదు మాటలే కాదు నృత్యాలు కూడా చేయాలి, కోయ డాన్సులు చేయాలి. అనేక సాంప్రదాయం గొప్పది మన తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి కళలన్నీ బయట తీయాలని గొప్ప మనసుతోటి నృత్యాలు, సాంస్కృతికమైన కళారంగాలు, భరతనాట్యాలు అనేక ప్రదర్శనలు చేసి ఈనాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి సంబరం పరిచయంగా రవీంద్ర భారతిలో ఎంతో ఖర్చుతోటి కూడబెట్టుకొని ఈనాడు అద్భుతంగా ప్రదర్శన చేసి ఈనాడు మా అందరికీ తోడు నీడుగా నిలిచి ప్రజాకళలు బతికించుకోవాలి. అది ప్రజాకళ జానపదమే కాదు, ప్రతి ఒక్క కళ ఉన్నది. అది తెలంగాణలో అనేక సాంప్రదాయ కళను ఆ కళని బతికించాలని చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి అద్భుతమైన దేవతల పాటలు కూడా నృత్య ప్రదర్శించిన మా మాస్టర్జీ కళామండలి మాస్టర్జీ అన్నకు ప్రత్యేకించి వందనం చెప్తున్నాం. ఎందుకంటే మాస్టర్జీ నేను కలిసినప్పుడు గద్దరన్న ఇంటికాడ మాస్టర్జీ గారు రావడం జరిగింది. అప్పుడు రగల్ జెండా బ్యాలకు నృత్య ప్రదర్శన చేసి మాకందరికీ ఒక 30 మందికి ప్రదర్శన చేసి దాన్ని కాంపోజ్ చేయడం అప్పుడు కలిసిన మా మాస్టర్జీ అన్న ఇప్పుడు తమ్ముడు తెలంగాణ రాష్ట్రంలో అనేక కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ బయటికి తీయాలంటే మీ అందరు సపోర్ట్ కావాలని 32 జిల్లాలు తిరిగి ఈనాడు అద్భుతమైన రవీంద్ర భారతిలో విశ్వకళా మండలి ప్రదర్శన చేసిన మా అందరికీ కల్పించిన మా మాస్టరి అన్నకు ఈ సంస్థ కూడా ప్రత్యేక వందనాలు చెప్తాం. ఎందుకంటే కళ కోసం కాదు, ప్రజల కోసం, ఆ ప్రజలే మధ్యలో ఉండాలని ఇలాంటి కళాకారులను మళ్ళీ కొత్తగా విశ్వకళా మండలి నిర్మాణం చేసి మా అందరికీ అవకాశం కల్పించిన మా మాస్టర్జీ సార్కు ప్రత్యేక వందనం. సార్ మీరు కూడా రావాలి. ఎందుకంటే మేము చిన్నపిల్లగానప్పుడు మీతోటి నేను నృత్యం చేసినాం. మళ్ళీ నేను కూడా 60 ఏళ్ళు అయినా మాస్టర్జీ గారితో రియల్గా నేను ప్రదర్శన చేసిన ఈనాడు గొప్ప గొప్ప కళలు. ఎందుకంటే భరతనాట్యం అనేక కళలను ఒక అతను చేప నృత్యం చేసి ఉండు, చెరువు ఉంటుంది, చెరువులో చేపలు ఉంటాయని గొప్ప గొప్ప కళలు ఈనాడు బయటికి తీసుకొచ్చిన మా మాస్టర్జీ సార్కు వందనం సార్. మీ మాటలల్లా మరొక ఈ 2 ముచ్చట్లు చెప్పండి సార్. జిఎన్ఆర్ ఛానల్ వారికి హృదయపూర్వక జై భీములు. మరి ఈరోజు మన విశ్వజన కళామండలి 49వ వార్షికోత్సవం సందర్భంగా 49 ఏళ్ళ అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజుగా 3 దినాల ట్రైనింగ్ తర్వాత ఆ పాట మాట నేర్చుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు వారి యొక్క ప్రదర్శనలన్నీ కూడా చక్కగా చేశారు. సహకరించినటువంటి మా కళామండలి సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తూ మరి త్వరలోనే మిగతా అన్ని అంశాలని మా యొక్క జిఎన్ఆర్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ. రే లారే 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 లో రాలే లారే 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 రాలే రే లారే 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 లో లారే 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 లారే. విశ్వ కళామండలి ఇంకా ఇలాంటి పాటలతోటి మాటలతోటి మా మాస్టర్ ఆటలతోటి ప్రదర్శనలు నృత్య నాటలతోటి మీ ముందుకు అతి త్వరలో అతి విలువ కూడుకున్న
సమాజం కొరకు అన్న కష్టపడతాడు. మీ అందరికీ మా అన్న సపోర్ట్ ఉంటుంది. మా అన్న జై భీమ్. జై భీమ్.